అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు? కొండకి వెళ్తున్నారా? ఫ్రెండ్స్, చుట్టూరు చాలా అడవి ఉంది. నడుస్తుంటే ఈ చెమటలు చూసారు ఎలా వస్తున్నాయో. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పెట్టి ఉంటున్నారు? 20 సంవత్సరాలు బట్టి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న కువీ ట్రైబల్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ సుస్వాగతం. ఈ రోజు మన ప్రయాణం సాధారణ గ్రామానికి కాదు, ప్రపంచానికి దూరంగా అడవి కొండల మధ్య దాగి ఉన్న ఒక అద్భుతమైన గిరిజన గ్రామానికి వెళ్తున్నాను. పార్తపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలో అడవుల మధ్య ఉన్న ఈ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. అక్కడికి వెళ్ళాలంటే కొండ మార్గంలో ప్రయాణం కొనసాగించాలి. ఒక చిన్న సన్నాడు దారి ఉంది. ఈ దారి నుంచి అయితే నా ప్రయాణం కొనసాగుతుంది. చూడండి, వామ్మో, మనతో పాటు సుబ్బాన్ ఉన్నారు. ఆ విలేజ్కి అయితే అన్నయ్య తీసుకెళ్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి దట్టమైన కొండల్లో మా ప్రయాణం. మేమైతే బోలకొండ అనే విలేజ్కి వెళ్తున్నాము. దగ్గర 4 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. చలో, అది కూడా చాలా ఎత్తైన కొండపైకి అయితే ఉంది కదన్నా. అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో తెలియదండి. పైకి ఎక్కేసరికి 4 కిలోమీటర్ అంత తక్కువ కాదు. ఇంతకీ ఈ గ్రామం ఎలా ఉంటుంది? ఇక్కడ ప్రజలు ఎలా జీవిస్తున్నారు? కరెంటు లేకుండా రాత్రిపూట ఎలా గడుపుతున్నారు? వాళ్ళు పండించే పంటలు ఏమిటి? వాళ్ళ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి? ఈ రోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. నాతో కలిసి ఈ అందమైన ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ గిరిజన గ్రామానికి అడవి గుండా దారి వెంబడి నా ప్రయాణం. ఇక్కడ రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణం కొంచెం కష్టంగా ఉంటుంది. చుట్టూ అడవులు, ప్రకృతి అందాలు, ఎక్కడ చూసినా పచ్చని కొండలు. మనం సాధారణంగా ఉండే పట్టణాలు, నగరాల్లో రోడ్లు, వాహనాలు, పెద్ద పెద్ద భవనాలు చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ జీవితం మాత్రం చాలా దృఢంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలకు ప్రకృతే వారి జీవితం, అడవే వారి చుట్టుపక్కల ప్రపంచం, కొండలే వారి ప్రయాణ మార్గాలు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రకృతి ఎంత అందంగా ఉందో, అలాగే ఇక్కడ ప్రజలు ఎలాంటి కష్టాలతో జీవిస్తున్నారు అనేది మనకు కూడా అర్థమవుతుంది. గడ్డే ఎవరున్నారు? పోతారా? ఎవరు ఉన్నారా? పైనాపిల్ తీస్తున్నారు. ఫ్రెండ్స్ చూడండి, అక్కడైతే అమ్మ వాళ్ళు పైనాపిల్ తీస్తున్నారు. ఒకసారి చూద్దాం. అక్కడ చిన్న పాకు ఉందండి, ఒకసారి వెళ్దాము పదన్న. అడవి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. అన్న అయితే వెళ్ళిపోతున్నాను ముందుకు. అన్న వెనకతల నేను నడుచుకుంటూ పోతున్నాను. ఈ అడవి చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. అడవితో పాటు ఆకాశం కూడా చాలా మంచిగా కనబడుతుంది. వాళ్ళైతే పైనాపిల్ కోయడానికి అయితే వచ్చారు. హలో అక్క, బాగున్నారా? ఓకే, అక్క అయితే చూడండి పైనాపిల్ కట్ చేస్తూ ఈ విధంగా కోసుకొని తింటున్నారు. కత్తి అయితే చాలా డిఫరెంట్గా ఉందండి. చూడండి ఈ అక్క వాళ్ళు కత్తి. అక్క తెలుగు వచ్చా? తెలుగు రాదా? వాళ్ళకి తెలుగు రాదంట. అక్క అంటే వరుస అమ్మాయి అంట, ఆ తెలుగు అయితే రాదంటుంది. ఈ కొండ ఎక్కేసరికి అన్నదైతే పులుగుమంట. అన్న అయితే మేము వెళ్ళే దారికి అయితే వెళ్తున్నారంట. సో ఈ అన్నతో పాటు మేము కూడా వెళ్తున్నాము. అంటే ఇక్కడ దారిలో అయితే ఇటు అటు ఉన్నాయన్నమాట. దానివల్ల మేము కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఇప్పుడైతే దారికి అనేది ఇబ్బంది పడము, ఎందుకంటే అన్నకి తెలుసు కాబట్టి రూట్ మొత్తం. వింటున్నారా? పక్షులు పొద్దున ఎంత మంచిగా కూస్తున్నాయో. వినడానికి చాలా బాగుంది కదండి. చాలా పీస్ఫుల్గా అరుస్తున్నాయి ఈ చిన్న చిన్న పక్షులు అయితే. రెండున్నర కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చిన తర్వాత మీకు ముందుకు ఒక కొండ కనిపిస్తుంది, చూసారా? కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఆ కొండ దగ్గరకు అయితే గ్రామం ఉందండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మనము. ఇక్కడ అమ్మ అయితే అడవుల నుంచి కట్టెలు తీసుకొస్తుంది. అమ్మా, ఏ ఊరు? పులుగమ్మా. ఎక్కడికి వెళ్ళావు? బరువు కోలే నేను ఆడుకుతున్నాయి కదా, మళ్ళీ అంటే సర్పంచ్ కానీ కోలే నేను ఆడుకుతున్నా. మీ భాష నాకు రాదు. అమ్మ అయితే సౌర భాషలో మాట్లాడింది, నాకైతే సగం అర్థం కాలేదు. అంటే ఇక్కడే ఉండిపోతాము కదా,
ఆహా ఇక్కడే ఉండిపోతారా? కొండ దగ్గరే ఉండిపోతాము. అవునవును. ఇది మొత్తం కొండపొడే ఈ కొండ ప్రాంతంలో. ఎలా ఉంది? అమ్మో రోడ్డు మామూలుగా లేదన్నా. కానీ ఇప్పుడు కాదు, అది కాదన్నా, మన బాధలు ఇలా ఉంటే వాళ్ళ బాధలు ఎలా ఉంటది? ప్రతిరోజు చేస్తాం. ఆ ఊర్లో కూడా కరెంట్ లేదట. మరి కొండ ప్రాంతంలో ఎలా జీవిస్తున్నారన్న అసలు వీళ్ళు? కరెంట్ లేదంటే మరి అలవాటు అయిపోయింది. వాళ్ళు సంతకంత ఎక్కడ దిగుతారు వాళ్ళు? మరి సీతంపేటకే దిగాలి. సీతపేట వస్తారా? ఇక్కడ నుంచి దగ్గరగా 20 కిలోమీటర్లు వస్తుంది. ఈ కొండ మీద పండించే ఫ్రూట్స్ మొత్తం సీతంపేటకే, అంతే వెహికల్ లేకుండానే మోసుకొని దించుతారు. దండం పెట్టాలి అయితే వాళ్ళకి. సీతాఫలాలు బాగున్నాయి అన్న. చిన్నదిగా పొగ మంచు కనిపిస్తుంది చూసారా? అక్కడి నుంచి అయితే మేము నడుచుకుంటూ వచ్చామండి ఈ కొండపైకి. నడుస్తుంటే ఈ చెమటలు చూసారా ఎలా వస్తున్నాయో? ఎండ లేదు కాబట్టి సరిపోయింది. ఇంకా ఎండ ఉంటే ఏమన్నా నువ్వు తీరిపోను. ఈ కొండ ప్రాంతంలో చూడండి ఎంత లూప్ లైన్లో ఉన్నా కూడా ఈ దారిని అయితే చక్కగా తయారు చేసుకున్నారు. చిన్నదిగా ఇది వాళ్ళు నడిచే దారి. ఎందుకంటే ఇలాంటి అడవిలో రాత్రిపూట కాదు, పగలపూట కాదు, ప్రతిరోజు అనేది వీళ్ళు నడుస్తారు కదా. మరి దారి అనేది కూడా మనం శుభ్రంగా చేసుకోవాలి. రోడ్డు లేకపోతే మంచిగా తయారు చేసుకున్నారు. మళ్ళీ అది కాదన్నా, వీళ్ళు ఇప్పుడు చాలా మంది ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు, తర్వాత ఆరోగ్యం బాగాలేకపోతే ఉంటారు కదా, వాళ్ళని కూడా ఈ దారే నడుచుకుంటూ తీసుకుంటారు. ఈ దారే తీసుకురావాలి, మరి తప్పదు. డోలి కత్తి మోసుకుని వచ్చిన రోజులు కూడా ఉంటాయి వాళ్ళకి. భుజం మీద మోసుకొని అలా తీసుకొస్తారు. అది ఎంత కష్టమో అది మోసిన వాళ్ళకి తెలుస్తుంది కదన్నా. అక్కడ చూడండి పొగమంచు, అక్కడైతే కొండపోడింది. బాగుందండి చూడ్డానికి లొకేషన్ అయితే. అన్న అయితే ముందుకు వెళ్తున్నారు, అన్న వెనకతల నేనైతే వెళ్తున్నాను. మొత్తానికి ఏదో విధంగా అయితే కొండపైకి ఎక్కుంటూ అయితే గ్రామం దగ్గరికి అయితే వచ్చేసానండి. చూసారా దారి? గ్రామం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదిగో అమ్మ వాళ్ళైతే ఇక్కడ వాటర్ యూజ్ చేస్తున్నారు. ఇది ఒక చిన్న కొండవాగు చూడండి. ఈ గ్రామస్తులు ఈ యొక్క నీరుని అయితే వాడతారు. నీరు కూడా చాలా మంచిగా ఉన్నాయండి. ఇవి ఊట నీరు చూసారా? ఇలాగే ఎంత మంచిగా తయారు చేశారు చూసారు కదా. చుట్టూ రాళ్ళు పేర్చారు. చివరికి మనం గ్రామానికి చేరుకున్నామండి. ఇది చూస్తుంటే నిజంగా ఒక అందమైన ప్రకృతి గ్రామంలా అనిపిస్తుంది. చుట్టూ పచ్చని కొండలు, అడవులు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ ఇల్లులు కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. చాలా ఇళ్లను అయితే మట్టి గోడలతో నిర్మించారు. అన్ని ఇళ్లలో కూడా డబ్బా గడ్డితో ఇళ్లలో అయితే నిర్మించారు. ఇళ్లను నిర్మించుకోవడం ఇక్కడ ప్రజలకు సాంప్రదాయం. వంటలు త్వరగా చేసుకుంటూ అయితే కొండపోళ్ళకి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది ఈ గ్రామస్తులు. ఫ్రెండ్స్, ఇల్లు తలుపులు చూడండి ఎంత మంచిగా కట్టుకున్నారో, చాలా బాగుంది. తడకలాగా ఇవైతే చెక్కలకి ఈ విధంగా తయారు చేస్తారు. ఈ గ్రామంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఇప్పటికీ సాధారణ విద్యుత్ సౌకర్యం లేదు. మన పట్టణంలో కరెంటు లేకపోతే కొన్ని గంటలు కూడా ఉండలేము. ఇక్కడ ప్రజలు మాత్రం కొన్ని సంవత్సరాల పాటు కరెంటు లేకుండా జీవిస్తున్నారు. అందుకే ఈ గ్రామస్తులు తమ సొంత డబ్బులు చిన్న చిన్న సోలార్ లైట్లు ఏర్పాటు చేసుకున్నారు. డబ్బా గడ్డి అండి చూసారు కదా. ఇవి కట్టెలు చూసారు కదా, కర్రలు వంటకి ఉపయోగించుకోవడానికి ఈ విధంగా పెట్టుకున్నారు ఇక్కడ అమ్మ వాళ్ళు. ఇది మొత్తం డబ్బా గడ్డే చూసారు కదా. ఈ విధంగా ఇల్లునైతే నిర్మించారు. ఈ గ్రామంలో ఉన్న అతిపెద్ద సంపాదన ఏంటంటే ఇక్కడ ప్రకృతి. ఉదయం సూర్యుడు కొండల మధ్య నుంచి ఉదయించడం, చుట్టూ పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, క్షుల శబ్దాలు, ఇవన్నీ ఇక్కడ రోజు వారి జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. పట్టణంలో ఉండేవారు ప్రకృతిని చూడడానికి ప్రత్యేకంగా పరుగులు తీస్తారు. కానీ ఇక్కడ నివసించే ఈ గ్రామస్తులకు వారి ఇలా చుట్టూ కొండలు ఎంత అందంగా కనిపిస్తాయో కదా. వారి జీవన విధానం మొత్తం ప్రకృతితో ముడిపడి ఉంటుంది. ఇక్కడ ప్రజల జీవితం చాలా సాధారణంగా కనిపించవచ్చు, కానీ వారి జీవితంలో
ఒక ప్రత్యేకమైన ప్రశాంతత కనిపిస్తోంది. రోడ్డు లేదు, కరెంటు లేదు, సరిగ్గా వాళ్ళకి ఏది అందుబాటులో లేదు. అయినా కూడా ఈ గ్రామస్తులు ఉన్న దానితోనే సంతోషంగా జీవిస్తున్నారు. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ తమ పంటలను పండించుకుంటూ ప్రకృతిని నమ్ముకుని జీవిస్తున్నారు. కొండ చీపుర్లు చూసారు కదండి, న్యాచురల్ గా పండిస్తారు. ఇదిగో ఇదొక 3 ఇల్లు చూసారు కదా. కానీ మేము వచ్చేసరికి ఇక్కడైతే ఎవరు లేరండి. అందరూ కొండపూడికి అయితే చాలామంది వెళ్ళిపోయారు పొద్దున వంటలు చేసుకొని. ఇది చూడండి చిన్న పందిరి. ఈ పందిరిలో అయితే ఈ అమ్మ వాళ్ళు గిన్నెలు ముంతలు దోమిన తర్వాత ఇక్కడ పెట్టుకుంటారు. ఇది మొత్తం కొండ చీపురే చూడండి. ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఈ కొండల మధ్య అయితే ప్రశాంతమైన జీవన విధానం మా గిరిజనులు అయితే కొనసాగిస్తున్నారు. అమ్మ తెలుగు వచ్చా? తెలుగు రాదా? రాదు. ఎక్కడికి వెళ్ళావు? నీళ్ళ కోసం వెళ్ళింతివా? సరే అయితే వెళ్ళు. అయ్యా ఎక్కడికి వెళ్ళింతిరి? కొండకి వెళ్ళింతిరా? గాబు తీయడమ్మా. తెలుగు రాదయ్యా? ఓకే సరే అయితే పొద్దున్నే లేచి చాలామంది కొండపోటుకి వెళ్ళిపోయారు కదా పని చేయడానికి. ఇదిగో అన్నయ్య అయితే ఇప్పుడు వచ్చారు, అలాగే ఈ పెద్ద కూడా ఇప్పుడే వచ్చారనమాట. అమ్మా పోటీకి వెళ్ళి ఉండారా? ఏంటది కత్తా? ఏ కత్త ఎలా ఉంది ఏంటిది? సరే రండి. ఇప్పుడు మళ్ళీ తినేసి మళ్ళీ కొండపడికి వెళ్ళిపోతారా? ఇల్లు బాగున్నాయి, మట్టి కూడా చాలా చక్కగా కట్టారు. సరే వెళ్ళండి, ఇంట్లో వెళ్తారా? వెళ్ళండి. ఇదేనా మీ ఇల్లు? సరే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అందరూ అయితే కొండపూడిలో పని చేసి అయితే తినడానికి అయితే ఇప్పుడు వచ్చారు. ఒకసారి ఈ కొండ ప్రాంతంలో వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, ఎలా జీవన విధానం గడుపుతున్నారు అనేది చక్కగా ఒకసారి ఇక్కడ అన్నయ్య వాళ్ళు అయితే ఉన్నారు, ఒకసారి అన్నయ్యతో మాట్లాడదాం. హలో అన్నయ్య, బాగున్నారా? పేరు అన్నయ్య? గోపాల్. ఓకే, చాలా బాగుంది కొండ ప్రాంతంలో. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నారు? 20 సంవత్సరాలు బట్టి. కరెంట్ ఉందా? రాత్రిపూట లైట్లు ఎలా అయితే సోలార్ లైట్ అలా జీవనం గడుపుతారు. ఇంత కొండ ప్రాంతంలో జీవిస్తున్నారు కదా, మరి భయపడట్లేదు అన్నయ్య? ఇది ఏ ఊరు? ఇది బొల్ల. ఏ మండలం వస్తుంది? సీతంపేట మండలం. జిల్లా పార్త్పూర్ మన్యం జిల్లా వస్తుంది. ఇక్కడ ఏటేటి పండిస్తారు ఎక్కువగా మీరు? పసుపులు, అల్లంలు, ఆత తోతలు, ఆ తర్వాత పసుపు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా. అయ్య వాళ్ళు చెప్తుంటే కొంచెం బాధాకర విషయమే. వాళ్ళు పండించిన పంటను ఒక రోజు మొత్తం అయితే కిందకైతే మోసి అయితే సంతకి తీసుకెళ్ళి కొంత అమ్ముకుంటారు, కొంత దాచుకుంటారట. సో చెప్తుంటే చాలా బాధాకర విషయమే. గ్రామంలో కరెంట్ కూడా లేదు, రోడ్డు సౌకర్యం కూడా లేని గ్రామం అనమాట. ఈ అయ్య వాళ్ళు అయితే రాత్రిపూట ఇందాక చూసారు కదా సోలార్ లైట్, అవి అయితే ఎక్కువగా అయితే ఉపయోగిస్తారు అనమాట. ఎన్ని ఇల్లులు ఉన్నాయి? 10 ఇల్లు. 10 ఇల్లు బట్టి ఇక్కడ కట్టి జీవిస్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? అడ్డంకి. ఈ వయసులో కూడా నడుస్తున్నారంటే గ్రేట్. మంచిగా వెళ్ళండి, అడవి ప్రాంతంలో కాబట్టి కింద జాగ్రత్త చూసుకుని వెళ్ళండి. కొండ వసలు పాములు ఉండే అవకాశం ఉంటుంది, ఓకేనా? జాగ్రత్త వెళ్ళండి. ఈ రేకును కూడా కొండపైకి చాలా కష్టపడి మోసుకొచ్చి ఇక్కడ నిర్మించారు, చూసారు కదా. మీ ఇల్లు బాగుందమ్మా, చూడండి ఈ విధంగా ఇల్లునైతే కట్టుకున్నారు అయ్య వాళ్ళు.
ఏం కూర అన్నా? ఎండు చేపల కూర. ఫ్రెండ్స్, ఈ రోజు మనం చూసిన ఈ గిరిజన గ్రామం నిజంగా చాలా ప్రత్యేకమైనది కదా. గూగుల్ మ్యాప్ లో కూడా సులభంగా కనిపించిన ఈ గ్రామం రోడ్డు సౌకర్యం లేకుండా, ఆధారణ విద్యుత్ లేకుండా, మట్టిలలో సోలార్ వెలుగుతో వ్యవసాయం చేసుకుంటూ ప్రకృతితో కలిసి జీవిస్తున్నారు. మారిపోతున్న కాలంలో ప్రపంచం ఎంతో వేగంగా ముందుకు వెళ్తుంది. కానీ ఇలాంటి గ్రామంలో మాత్రం సాంప్రదాయాలు, మన పాత జీవన విధానాలు వాటికి కూడా కనిపిస్తున్నాయి కదా. ప్రకృతి దగ్గర జీవించడం అంటే కేవలం కష్టాలు మాత్రం కాదండి, అందులో ఒక ప్రశాంతమైన జీవితం కూడా ఉంటుంది. మీకు ఈ గ్రామం గురించి ఎక్కువగా ఏ విషయం నచ్చిందో కామెంట్ లో మాకు చెప్పండి. ఇలాంటి నిజమైన గిరిజన జీవితం, పల్లెటూరు సంస్కృతి, సాంప్రదాయ వంటలు మరియు ప్రకృతి అందాలను చూడాలనుకుంటే వీ ట్రైబ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన గిరిజన గ్రామం వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికీ సెలవు ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్. అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు? కొండకి వెళ్తున్నారా? ఏ ఊరమ్మ మీది? పులిగమ్మ. చూడండి, అమ్మ వాళ్ళు ఈ విధంగా కొండపోటుకైతే వెళ్తున్నారంట. అన్న ఏ ఊరు అన్న? అడ్డంగా. ఎక్కడికి వెళ్తున్నారు? బోలకొండ. ఇది ఏంటిది, బియ్యమా? అవునా, సరే సరే తగలండి. ఎక్కడికి వెళ్తున్నారు అక్క? కొండకి వెళ్తున్నారా?